భక్తులందరూ కూడా ఆహ్లాదంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేటి ప్రవచనంలోకి మనం వెళ్ళిపోదాం. ఒకసారి ఈ రోజు కాండాలకి వెళ్లే ముందు నిన్నటి ఒకసారి మనం మననం చేసుకుందాం. రామాయణం అనేటటువంటిది ఆది కావ్యం, మహాకావ్యం. వాల్మీకి బ్రహ్మ యొక్క ప్రోత్సాహంతో, నారదుల వారి ప్రోత్సాహంతో రచించినటువంటి రామాయణం ఈ లోకానికి ఆదర్శం. రాముడు ప్రయాణించిన మార్గమే రామాయణం. రాముడు ఆదర్శప్రాయుడు. ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి, ఎలా బతకాలి అని ఒక మంచి మార్గాన్ని చూపించినటువంటి ఉత్తమ పురుషుడు రాముడు. నిన్నటి బాలకాండలో మనం నిన్న చెప్తున్నాం. రామాయణంలో మొత్తం 7 కాండలు ఉన్నాయి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఈ 7 కాండలు 7 రోజులలో మనం పూర్తి చేసుకుందాం అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అనుకున్నట్టుగానే కొంచెం షార్ట్ గా, ఎందుకంటే రామాయణం అనేటటువంటిది మహాగ్రంథం. తక్కువ కాలంలో ఆ గ్రంథాన్ని పూర్తి చేయడం అనేటటువంటిది ఎవరి వల్ల కాదు. కావున రామాయణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలని మనం చూసుకుంటూ, చదువుకుంటూ, చెప్పుకుంటూ వెళ్తూ ఈ 7 కాండాల్ని పూర్తి చేద్దాం. నిన్న మనం చేసినటువంటి బాలకాండలో రాముని యొక్క జననం నుంచి సీతారాముల కళ్యాణం వరకు చెప్తున్నాం. రాముల వారి జననం, దశరథ మహారాజు యొక్క అశ్వమేధ యాగం, ఉత్తరకామాష్టి యోగం, ఇవన్నీ కూడా చెప్పుకొని చివరకు విశ్వామిత్రుల వారి వెంట వెళ్ళినటువంటి రామలక్ష్మణులు, విశ్వామిత్ర ఋషుల వారు చేస్తున్నటువంటి మహాయజ్ఞానికి భంగం కలిగిస్తున్నటువంటి రాక్షస సంహారం చేసి వారు నిదానంగా అయోధ్యకు వెళ్లకుండా మిథిలా నగరానికి వెళ్ళారు, జనక మహారాజు యొక్క రాజ్యాన్ని. అక్కడే సీతా స్వయంవరం జరిగింది. విశ్వామిత్ర మహర్షి యొక్క ఆజ్ఞ మేరకు, అతని యొక్క అనుమతి తీసుకొని స్వయంవరంలో పాల్గొన్నటువంటి శ్రీరామచంద్రుడు శివధనస్సును ఎక్కుపెట్టి, శివధనస్సును విరిచి స్వయంవరంలో గెలిచి సీతాదేవిని పరిణయవాడాడు శ్రీరామచంద్రుడు. అదేవిధంగా ఊర్మిళని లక్ష్మణుడు, మాండవిని భరతుడు, శతజ్ఞుడేమో శృతకీర్తిని పెళ్లి చేస్తున్న యశ్వంతరావు అడిగారు. మరి క్విజ్ ఎవరైనా తెచ్చారో లేదా నాకు కరెక్ట్ తెలవదు, కానీ శృతకీర్తిని పెళ్లి చేస్తున్నారు. ఈ విధంగా దశరథ మహారాజు యొక్క 4 కొడుకులు వివాహం చేసుకొని, మరి ఆ వివాహ ఘట్టంలో దశరథ మహారాజు ఉన్నాడా? ఎందుకంటే దశరథ మహారాజు యొక్క అనుమతి తీసుకొని విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుల్ని పంపించండి. జనక మహారాజు తెలుగుకు చేరిన తర్వాత ఏది కూడా తండ్రి ఆజ్ఞ లేనిదే రాముడు చేయడు. పితృవాక్య పరిపాలన అనేది రాముడికి చాలా ముఖ్యం. సీతని స్వయంవరంలో గెలుచుకున్నప్పటికీ ఆమె మెడలో వరమాల వేయాలి అంటే తండ్రి యొక్క ఆజ్ఞ తప్పనిసరి అన్నాడు. మరి నేటి సమాజంలో చూస్తున్నాం, ఎంతమంది కుటుంబ సభ్యుల యొక్క అనుమతి తీసుకొని వివాహ నిశ్చయం అనేటటువంటిది జరుగుతూ ఉంది అని చాలా మంది అంటూ ఉంటారు. రాముల వారి వివాహ నిశ్చయం కూడా పెద్దల అనుమతితో జరగలేదు. వారు విశ్వామిత్ర మహర్షి వెంట వెళ్ళి స్వయంవరంలో పాల్గొని అక్కడ సీతాదేవిని గెలుచుకున్నాడు కాబట్టి దశరథ మహారాజు యొక్క అనుమతి ఎక్కడ తీసుకున్నాడు అనేటటువంటి ఒక వాదన చేయొచ్చు. కానీ అక్కడ శ్రీరామచంద్రుడు ఒక పట్టుబట్టాడు. విశ్వామిత్ర మహర్షికి చెప్పాడు, జనకునికి చెప్పాడు. నేను సీతాదేవిని స్వయంవరంలో గెలుచుకున్న మాట వాస్తవమే, కానీ
నా కన్న తండ్రి అయినటువంటి దశరథ మహారాజు దానిదే వివాహం జరగదు. అప్పుడు జనకుడు దశరథ మహారాజు గారికి వర్తమానం పంపితే ఆ వర్తమానాన్ని అందుకున్నటువంటి దశరథుడు అత్యంత సంతోషించి మంది మార్బలంతో వచ్చి వివాహం చేసి కొడుకులు కోడళ్లతో సహా అయోధ్యకు వెళ్ళి అప్పుడు అయోధ్యలో సంబరాలు చేస్తున్నారు. సీతారాములు వారంటే ఈ ప్రపంచానికి తెలియని వారు ఉండరు, వారంటే ఇష్టం లేని వారు. ముఖ్యంగా దశరథ మహారాజు యొక్క కోసల రాజ్యంలో నలుగురు అన్నదమ్ములలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో రాముడంటే ప్రజలందరికీ విపరీతమైన అభిమానం. ఎందుకంటే అతని యొక్క గుణగణాలు అలాంటివి, అతడు పురుషోత్తముడు కాబట్టి రాముని పట్ల అపారమైనటువంటి అభిమానం కలిగినటువంటి ప్రజలు కోసల రాజ్యంలో ఉన్నారు. అంతటి అభిమానం కలిగినటువంటి శ్రీరామచంద్రుడు వివాహం చేసుకొని సతీ సమేతంగా కోసల రాజ్యానికి నిశ్చయించున్నాడంటే ఎన్ని ఏర్పాట్లు చేస్తారు. మన దగ్గరికి ఒక రాజకీయ నాయకుడు వచ్చినా లేదా ఒక సాధు సంతు వచ్చినా ఇంకెవరైనా ముఖ్యమైనటువంటి వ్యక్తి వచ్చినా మనం ఎన్నో ఏర్పాట్లు చేస్తాం. అలాంటిది యువరాజు అయినటువంటి శ్రీరామచంద్రుడు వివాహం ఆడి కోసల రాజ్యానికి విచ్చేస్తున్నాడంటే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. రాజ్యంలో అయోధ్యలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలందరూ చాలా సంతోషించారు. వారి రాక కోసం ఎదురు చూస్తూ వారిని ఎదుర్కొని వెంటబెట్టుకొని రాజ్యానికి తీసుకొచ్చి వారు ఇక దశరథ మహారాజు తర్వాత శ్రీరామచంద్రుడే మా రాజు, వారి పరిపాలనలో మేము సుఖ సంతోషాలతో ఉంటాం అనేటటువంటి ఒక నమ్మకం భరోసాతో వాళ్ళంతా గట్టిగా ఉన్నారు. ప్రజలకి ఏం కావాలి? పాలకుడు మంచివాడు కావాలి. రాజు అనేటటువంటి వాడు ఒక వ్యక్తి. ఆ ఒక్క రాజు మంచోడైతే రాజ్యం అంతా మంచిగా ఉంటుంది. అదే ఆ ఒక్క వ్యక్తి వ్యసనపరుడు చెడ్డవాడు అయితే ఆ రాజ్యం అంతా చెడిపోతుంది. అంతేందుకు ఇప్పుడు మన కుటుంబాన్ని తీసుకున్నా కూడా మన కుటుంబంలో మన కుటుంబ పెద్ద చక్కగా ఉండి మన కుటుంబ బాధ్యతలన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తుంటే ఆ కుటుంబంలో కష్టాలు నష్టాలు అనేటటువంటి చాలా తక్కువ ఉంటాయి. కష్ట నష్టాలు లేని కుటుంబాలంటూ ఏమీ ఉండవు, అలాంటి జీవితమే ఉండదు. కాకపోతే కొంచెం సమర్థవంతంగా కష్టపడి పని చేసుకుంటూ కుటుంబ పాలన చేసుకుంటూ ఉంటే కుటుంబంలో కలహాలు కష్టాలు అనేటటువంటివి చాలా తక్కువ ఉంటాయి. అందుకే అంటారు కుటుంబం పట్ల మనం ఎక్కువ మక్కువ చూపాలి, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకు విలువ ఇవ్వాలి, కుటుంబ సభ్యులతో నిత్యం మాట్లాడాలి. ప్రతి మనిషికి ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటాయి, అలసట చికాకు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మగవాళ్ళు బయటకు వెళ్తారు, 10 మందితో కలుస్తారు, నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. నచ్చని వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు, దాన్ని మనసులో పెట్టుకొని పికమక అయిపోయి నర్వస్ అయిపోయి ఆ చికాకుతో ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి అర్ధాంగి మీద సహధర్మచారిని మీద ఆ కోపం తీస్తే మంచిది కాదు. ఎక్కడి విషయాలు అక్కడే మర్చిపోవాలి. కాబట్టి ఈ వ్యవస్థ అనేటటువంటిది కుటుంబానికి కూడా వర్తిస్తుంది. వ్యక్తి మంచిగా ఉంటే కుటుంబం మంచిగా ఉంటుంది, కుటుంబం మంచిగా ఉంటే దేశం మంచిగా ఉంటుంది. సో అంతటి మహత్తరమైనటువంటి శ్రీరామచంద్ర వారి పట్టాభిషేకం కోసం రాజ్యం అంతా ఎదురు చూస్తుంది, అయోధ్య అంతా ఎదురు చూస్తుంది. దశరథ మహారాజు కొలువులో వారి యొక్క కుల గురువు అయినటువంటి వశిష్ఠ మహావిష్ణువారు. ఏదైనా కూడా కుల గురువుని వశిష్ఠ మహర్షిని అడగండి దశరథ మహారాజు ఏం చేయడు. అది వివాహమైనా సరే, యుద్ధమైనా సరే, ఏదైనా సరే. అంతెందుకు విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల్ని వెంట తీసుకుపోతాను అన్నప్పుడు సంశయించినటువంటి దశరథ మహారాజు ఎవరి వైపు చూశాడంటే వశిష్ఠుడి వైపు చూశాడు. ఇలా చూసేసరికి వశిష్ఠుడు చూపులతోనే ఆజ్ఞ ఇచ్చాడు. ప్రతి నోటితో చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కళ్ళతో కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఏం పర్వాలేదు, విశ్వామిత్ర మహర్షుల ద్వారా మీ ఇద్దరి కొడుకుల్ని పంపితే నీ వంశానికి, నీ కుటుంబానికి, నీ కొడుకులకు లాభం జరుగుతుంది అనేటటువంటి సమాచారం నీ కళ్ళ ద్వారా వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు
శ్రీరామ పట్టాభిషేకం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి అయోధ్యలో కూడా దశరథ మహారాజు ఇద్దరి సలహాలు తప్పనిసరిగా తీసుకుంటారు. కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి, కోసల రాజ్యంలో దశరథ మహారాజు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సుమంతుడు. సుమంతుడు దశరథ మహారాజుకు అత్యంత సన్నిహితుడు, మంత్రి. ఏదైనా అతనితో భాగస్వామ్యంతో మాట్లాడతాడు, షేర్ చేసుకుంటాడు. మరి ఇలా ఉంది, ఎలా చేద్దామని సమస్య వచ్చినా, సంతోషం వచ్చినా, ఏమొచ్చినా కూడా వాళ్ళిద్దరితో చర్చిస్తారు. వశిష్ఠ మహర్షి, సుమంతుడు ఇద్దరు కూడా రాముని యొక్క పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. దశరథ మహారాజు కూడా ఏమనుకుంటున్నాడంటే, ఇన్ని సంవత్సరాలు నేను నా రాజ్యాన్ని నిర్విఘ్నంగా పరిపాలన చేశాను, నాక వయసు అయిపోతుంది, ముసలి ఛాయలు అలుముకుంటున్నాయి, కాబట్టి ప్రజలు కోరుకుంటున్నటువంటి అజానుభావుడు, ఆదర్శమూర్తి, పురుషోత్తముడు రామునికి రాజ్యం అప్పచెప్పి నేను విశ్రాంతి తీసుకోవచ్చు అనేటటువంటి ధ్యాసలో దశరథ మహారాజు. ఇది ఏ తండ్రైనా కోరుకునేది. వయసు అయిపోయిన తర్వాత కొడుకుల మీద ఆధారపడడం కానివ్వండి, కొడుకుల ద్వారా వ్యవహారాన్ని నడిపించడం కానీ తండ్రులు చేస్తారు, రాజులు కూడా అదే చేస్తారు. ఆ విధంగా సంతోషకరమైనటువంటి సమయంలో శ్రీరాముల వారి పట్టాభిషేకం జరుగుతుంది అనేటటువంటి ఆనందంగా తేలియాడుతున్నటువంటి రాజ్య ప్రజలకి మందర రూపంలో ఆపద వచ్చింది. రామాయణంలో మనం వినే ఉంటాం. మందర క్యారెక్టర్ అనేటటువంటిది, పాత్ర అనేటటువంటిది చాలా ముఖ్యం. దశరథ మహారాజు యొక్క ముగ్గురు భార్యల గురించి మనం నిన్న చెప్తున్నాం. కౌసల్య, సుమిత్ర, కైక. కౌసల్య పెద్ద భార్య, సుమిత్ర మధ్యలో వివాహమాడినటువంటి భార్య, కైక చివరగా వివాహమాడినటువంటి భార్య. సాధారణంగా భర్తకి ఏంటంటే చిన్నవాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. కైక అనేటటువంటి మూడవ భార్య దశరథునికి చాలా ఇష్టం, కైక మీద ప్రేమ ఎక్కువ. కైక కూడా కౌశల్యకు రాముడు పుట్టిన, సుమిత్రకు భరత శత్రుఘ్నులు పుట్టిన, సారీ సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుట్టిన, భరతుడు రాజ్యం ఏలాలని కోరుకుంటుంది కైక. ఇక్కడ స్వార్థం అనేది పనిచేస్తుంది. కైకకు రాముడు అంటే ఇష్టం లేదా? చాలా ఇష్టం. కౌశల్య కంటే కూడా ఇష్టం. రాముడు రాజైతాడని తెలిసినప్పుడు సంతోషించినటువంటి వాళ్ళల్లో కైక కూడా అవుతారు. కానీ అటువంటి ప్రేమ కలిగినటువంటి కైక మనసులో విషబీజము నాటినటువంటి వ్యక్తి మందర. ఈ మందర ఎవరు? కైక యొక్క చెలికత్తె. కైకకు సపర్యలు చేసేటటువంటి ఒక పని మనిషి అనుకుంటా. మన భాషలో చెప్పుకుంటే, రాజభాషలో చెప్పుకుంటే చెలికత్తె. కైకకు మందిరకు మంచి సాన్నిహిత్యం ఉన్నది. ఆ సాన్నిహిత్యం వల్ల మందిర ఏమన్నదంటే, కైకమ్మ శ్రీరాముల వారి పట్టాభిషేకం జరుగుతుంది కదా, దీనివల్ల నీకు ఏమనిపిస్తలేదా అనేటటువంటి ఒక అనుమానం కైక మనసులో రాజేసింది మందర. ఏముంటుంది, శ్రీరామచంద్రుడు ఆదర్శప్రాయుడు, అందరికీ నచ్చిన వాడు, కాబట్టి అతను రాజ్యం వెళ్తాడు, నాకు సంతోషమే, నా భర్తకు పుట్టినటువంటి కొడుకే, నాకు పుట్టకపోయినా నా భర్తకు పుట్టినటువంటి వాడే, కాబట్టి నాకు అభ్యంతరం ఏముంటది, శ్రీరామచంద్రుడే రాజు అనేటటువంటి మాట కైక అన్నప్పుడు మందర ఏమంటుందంటే,
రాముడు రాజైందనుకో, అప్పుడు రాజమాత ఎవరైతారు? కౌసల్య అయితే. ఎందుకంటే రాముడు తల్లి కౌసల్య కాబట్టి రాజమాత ఆ పోస్ట్ చాలా పవర్ఫుల్. రాజమాత ఎవరైతారు? కౌసల్య. అప్పుడు నువ్వేమైతావు? కైకానపడే నువ్వు ఒక రాణిగా నీ భర్తకు మూడవ భార్యగా మిగిలిపోతావే తప్ప ఈ రాజ్యంలో నీకేమైనా గుర్తింపు ఉంటుందా? నిన్నెవరన్నా అడుగుతారా అనేటటువంటి ఒక విష బీజము కైక మనసులో నాటింది మందర. భరతుడు నీ కొడుకు రాజైందనుకో, నీ కొడుకు రాజ్యం వెళ్తాడు, నువ్వు రాజమాతగా ఈ రాజ్యంలో వెలుగొందచ్చు అనే మాట చెప్పేసరికి మొట్టమొదటిసారి కైక ఆలోచనలో పడింది. అవును కదా, మందర చెప్తున్నది నిజమే. నా భరతుడు రాజ్యమేంటే నేను రాజమాత కావచ్చు, నా కొడుకు రాజు కావచ్చు అనేటటువంటి ఒక స్వార్థం అనేటటువంటిది కైక మనసులో చోటు చేసుకున్నది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎంతో స్వచ్ఛంగా ఉన్నటువంటి కైక యొక్క మనసును కకావికలం చేసి విషబీజం నాటింది ఎవరు? మందర. చెప్పుడు మాటలు అనేటటువంటి ఒక మనిషి మీద ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో ఈ ఘట్టాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి ఘట్టం. ఇప్పుడు కలియుగంలో కూడా చెప్పుడు మాటలు ఎంత ప్రభావం చూపుతాయో మనం నిత్యం మన నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. మన మనసులో లేనటువంటి విషబీజాలన్నీ కూడా మన పక్కకు చేరినటువంటి వ్యక్తులు నాటుతూ ఉంటారు మన మనసులో. అందుకే చెప్పుడు మాటలకు చాలా శక్తి ఉంటుంది. మనం చూసిన దానికన్నా ఎదుటి వాళ్ళు చెప్పింది మనం ఎక్కువ నమ్మడం. అవునా, అట్లనా, అలా చేశారా, నన్ను అంత మాట అన్నారా, అందరూ లేదో తెలియదు. సో ఇలాంటి చెప్పుడు మాటల వల్ల వ్యక్తుల మధ్య చాలా భేదాభిప్రాయాలు వస్తాయి, చాలా జగడలు కూడా వస్తాయి. అలాంటి మందర చెప్పుడు మాటలు చెప్పి స్వచ్ఛమైనటువంటి మనసున్నటువంటి కైక యొక్క మనసును విరిచేసి స్వార్థమే లేనటువంటి కైక మనసులో స్వార్థం చోటు చేసుకుంది. మరి ఇప్పుడు ఎలా? రాజ్యమంతా రాముణ్ణి పట్టాభిషేకం చేయాలని చూస్తున్నారు. రాముని ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో రామునికి కాకుండా భరతునికి పట్టాభిషేకం చేయాలంటే ఎలా సాధ్యం అనేటటువంటి దానికి మార్గం ఏంటిది అనేటటువంటిది ఆలోచించింది కైక. ఏం చేస్తే రాముల వారిని తప్పించేసి భరతునికి పట్టాభిషేకం చేయొచ్చు అనేటటువంటి. ఇక్కడ కైక తనకు దశరథ మహారాజు ఇచ్చినటువంటి ఒక 2 వరాల్ని వాడుకుంది. ఒకానొక సందర్భంలో దశరథ మహారాజు యుద్ధానికి వెళ్తున్నటువంటి సమయంలో గారాల పట్టి చిన్న భార్య అయినటువంటి కైకను తీసుకొని వెళ్ళాడు యుద్ధానికి. సాధారణంగా యుద్ధానికి ఆడవాళ్ళని తీసుకొని వెళ్ళరు మహారాజు. కానీ మనం ద్వాపర యుగంలో కూడా చూస్తాం, శ్రీకృష్ణుడు కూడా సత్యభామను యుద్ధానికి తీసుకొని వెళ్ళినాడు. అలా దశరథ మహారాజు కైకను యుద్ధానికి తీసుకొని పోయినప్పుడు వెళుతున్నటువంటి క్రమంలో రథం యొక్క ఇరుసు ఇరిగిపోయింది. ఇరుసు లేకపోతే రథం నడవి, రథం లేకపోతే యుద్ధం చేయాలి. అప్పుడు శత్రు చేతిలో ఓడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అటువంటి క్రమంలో కైక ఏం చేసిందంటే, వాళ్ళకు మహత్తరమైనటువంటి శక్తులు ఉంటాయి, దైవాంశ సంబూతులు వారు అంశతో జన్మిస్తారు కాబట్టి కైక తన చేతి వేళ్లను ఇరుసుగా మలిచి రథాన్ని నిలబెట్టింది. అప్పుడు దశరథ మహారాజు యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి పరాక్రమవంతుడై తిరిగి వస్తున్నప్పుడు క్రమంలో చాలా సంతోషించాడు దశరథ మహారాజు. ఒకవేళ కైకనే లేకుండా ఉంటే ఇరుసు ఇరిగిపోయింది, రథం యొక్క ఇరుసు ఇరిగిపోయింది. ఇరుసు లేకుండా రథం ఎట్లా నడుస్తుంది, రథం లేకుండా యుద్ధం ఎట్లా చేయాలి అనేటటువంటి క్రమంలో చాలా సంతోషించాడు. గెలిచిన తర్వాత వెంటనే అన్నాడు,
కైక ఈరోజు నువ్వు లేకపోతే యుద్ధంలో నేను ఓడిపోయేవాడిని, ఇంత పెద్ద రాజ్యానికి అధిపతి అయినటువంటి దశరథ మహారాజు ఓటమిని చవి చూసేవాడు, కాబట్టి ఏం వరం కావాలో కోరుకోను. అందుకే అంటారు పెద్దలు, బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఎదుటివారికి మాట ఇయ్యద్దు అంటారు. సంతోషం అనేది కూడా ఒక రకమైనటువంటి మత్తే. ఆ మత్తులో మాట ఇచ్చేస్తాం, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి నానా కష్టాలు పడాలి. మాట ఇచ్చిన తర్వాత వెనక్కి రావడానికి లేదు, మాట ఇచ్చిన తర్వాత మడిమ తిప్పడానికి లేదు, ముందుకెళ్ళడమే. అటువంటి సంతోషకరమైనటువంటి సమయంలో దశరథ మహారాజు కైకకు మాట ఇచ్చాడు, వరం కోరుకోనికి ఏం కావాలి. స్త్రీలు ఆడవారు తొందరగా అర్థం కాదు, చాలా తెలివైనటువంటి వాళ్ళు. అప్పుడు ఏమంటుంది కైక అంటే, మహారాజా మీరు నాకు వరమిస్తున్నారు, చాలా సంతోషం. నేను ఆ వరాన్ని ఇప్పుడు కాదు, నాకు అవసరం ఉన్నప్పుడు భవిష్యత్తులో ఎప్పుడైనా కోరుకుంటాను అని చెప్పింది. ఇగో అప్పుడు దశరథ మహారాజు ఇచ్చినటువంటి మాట, ఆ వరాల యొక్క తీరు కైకకు ఇక్కడ పనిచేస్తుంది. ఆమె గుర్తొచ్చింది, దశరథ మహారాజు నాకు వరమిస్తానాడు, ఆ వరాన్ని నేను ఇక్కడ ఉపయోగించుకొని భరతునికి పట్టాభిషేకం చేయించి శ్రీరామచంద్రుణ్ణి వనవాసానికి సాగనంపేటటువంటి కార్యక్రమాన్ని చేయొచ్చు అనేటటువంటి దురాలోచన చేసింది కైక. ఇంకేముంది, ఇదంతా ఆమె మనసులో నన్ను మందర విషం చెందింది. కైక మనసులో విషమంతా నిండుకుంది, విషపు ఆలోచనలు, చెడు ఆలోచనలన్నీ చేస్తోంది. దశరథ మహారాజు ఎంతో సంతోషంతో అంతఃపురానికి వచ్చాడు. ఇక రాముల వారికి పట్టాభిషేకం జరుగుతుంది, రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది, నేను విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పి దశరథ మహారాజు అంతఃపురానికి వచ్చి కైక యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు కైక మొత్తం తన యొక్క ఆభరణాలు అవి ఇవి తీసేసి జుట్టంతా విరబోసుకొని, మన మాటలో చెప్పాలంటే అలిగి కూర్చున్నాడు. అటువంటి స్థితిలో కైక చూసిన తర్వాత దశరథ మహారాజు అన్నాడు, ఏమైంది కైక, రాజ్యమంతా సంతోషంగా ఉంది, సంబరాలు చేసుకుంటున్నారు, నువ్వేంటి ఇంత దిగులుగా ఉన్నావు, ఈ వేషం ఏంటిది, ఇదేంటిది అని అడిగేసరికి అప్పుడు అసలు విషయం బయట పెట్టింది కైక. నాకు శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం చేయడం ఇష్టం లేదు, నా కుమారుడైనటువంటి భరతునికి పట్టాభిషేకం జరగాలి. మీరు నాకు వరం ఇస్తానని ఆ రోజు చెప్పారు, ఆ వరాన్ని నేను ఈరోజు కోరుకుంటున్నాను, నాకు 2 వరాలు ఇవ్వండి. నంబర్ 1, 1 భరతునికి పట్టాభిషేకం జరపాలి. నంబర్ 2 శ్రీరామచంద్రుల వారు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. ఈ మాట వినగానే దశరథ మహారాజు కుప్పకూలిపోయాడు. కైకను ఎంతో సముదాయించింది, ఎంతో ఓదార్చింది. ఇది పద్ధతి కాదు, రాముడు నా పెద్ద కొడుకు, ఈ రాజ్యానికి తగినవాడు, అతడు రాజవ్వడమే కరెక్టు అని ఎంత సముదాయించినా కూడా కైక మనసు కరగలే. ఎందుకు కరగలే? ఎందుకంటే ఆమె మనసు నిండా స్వార్థం నిండిపోయి ఉంది. స్వార్థము చెడు మనసు నిండా ఉంటే మంచి మాట ఒంటికి పడతదా? పడదు. ఆ విధంగా కైక తన 2 కోరికల్ని కోరుకొని భరతుని పట్టాభిషేకం చేయడానికి ప్లాన్ వేసింది. అది విన్న దశరథ మహారాజు కుప్పకూలిపోయారు. ఇక్కడ ఒక విషయం మనకు అనుమానం కలగచ్చు, శ్రీరాముల వారికి పట్టాభిషేక కార్యక్రమాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి, కైకనేమో భరతునికి పట్టాభిషేకం చేయమంటుంది. మరి ఈ క్రమంలో రాజ్యంలో అయోధ్యలో భరతుడు శత్రుఘ్నుడు లేడా అంటే లేరు, వాళ్ళు మేనమామ ఇంటికి వెళ్ళారు. అందుకే ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు అయోధ్యలో లేరు. ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు వాళ్ళు అయోధ్యలో లేరు. ఈ విధమైనటువంటి కోరికలు విన్న దశరథ మహారాజు ఏమి చేయదో పాల్పోక దుఃఖితుడై అతడు కుప్పకూలిపోయాడు.
అంతలో దశరథ మహారాజ్ దగ్గరికి వాళ్ళ కులగురువు అయినటువంటి వశిష్ఠుడు, సుమంతుడు, దశరథ మహారాజుకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి, సలహాదారుడు, మంత్రి సుమంతుడు. వీళ్ళకి విషయం తెలియదు. యథావిధిగా దశరథ మహారాజు దగ్గరికి వచ్చారు. వచ్చి పట్టాభిషేక ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. రాముల వారికి పట్టాభిషేకం చేస్తామంటే కూడా సకల జనులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి దశరథ మహారాజా, మీరు ఇక హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు మీ శేష జీవితంలో అనేటటువంటి సమాచారంతో వాళ్ళు వచ్చారు. అప్పుడు దశరథ మహారాజు యొక్క ముఖ గమనికలు చూసినటువంటి వశిష్ఠుడు గాని సుమంతుడు గాని, ఏమైంది మహారాజా, సంతోషకరమైనటువంటి సమయంలో మీ ముఖంలో ఈ దుఃఖఛాయనేంటి అని అడిగితే అసలు విషయం దశరథ మహారాజు చెప్పారు. ఇప్పుడు వశిష్ఠుడు సుమంతుడు కూడా కైకకు ఎంతో నచ్చజెప్పారు. ఇది పద్ధతి కాదు, కేవలం ఇది నీ స్వార్థం, ఇలా చేయదు అని అంటే, అప్పుడు కైక ఏముందంటే, నాకు దశరథ మహారాజు 2 వరాలు ఇస్తాన్నాడు, ఆ 2 వరాలు నేను తీసుకున్నాను, మరి వాటిని నెరవేరుస్తారా లేదా మాట తప్పుతారా మహారాజు చెప్పాలి అనేటటువంటి విషయం కైక వారి ముందు ఉంచింది. మెల్లగా ఈ సమాచారం రాముల వారి చెంతకు చేరి, మనలాగా ఆలోచిస్తే రాముల వారు దైవాంశ సంబూతుడు ఎందుకైతాడు? మనమంటే కోపానికి, తాపానికి, సంతోషానికి వెంటనే మనం రియాక్ట్ అవుతాం. ఈ సమాచారం రాముడి దగ్గరికి వెళ్ళగానే రాముడు విన్నాడు. భరతునికి పట్టాభిషేకం కైక యొక్క అభిమతం. చాలా సంతోషంగా అతను వెంటనే భరతునికి పట్టాభిషేక ఏర్పాటు చేయండి, నేను వనవాసానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని రామచంద్రుల వారు వెంటనే ఒప్పుకున్నారు. ఒక్క మాట కూడా ఎవరితో ఆయన వాదించలేదు. ఇలా జరుగుతుంది అని చెప్పి ఆయన వాదించలేదు, ఎవరిని అడగను లేదు. కైక కోరిక మేరకే భరతునికి పట్టాభిషేకము, నేను 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పి రాముల వారు చెప్పారు. కౌశల్య యొక్క ఈ సమాచారం, కౌశల్య యొక్క మనసులో ఉన్నటువంటి ఈ మాట లక్ష్మణునికి, కైకాలో ఉన్నటువంటి ఈ మాట కౌశల్యకు లక్ష్మణునికి తెలిసినప్పుడు, కౌశల్య కన్న తల్లి, లక్ష్మణుడు రామునికి, రాముడు పుట్టిన కడుపులో పుట్టకపోయినా రాముడు అంటే అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. ఈ విషయం తెలిసినటువంటి కౌశల్య లక్ష్మణుడు ఏం ఆలోచించారంటే, లక్ష్మణుడు అయితే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదన్నాడు. అన్న మీద విపరీతమైనటువంటి ప్రేమ, ఇక కూడా వాళ్ళని అడాలి. ఇది జరగదు, రాముల వారికే పట్టాభిషేకం జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళ అంతం చూస్తారు. కోపంలో మనిషి భాష మీద పట్టుకోల్పోతాడు. కోపం వచ్చిందంటే భాష మీద కంట్రోల్ ఉండదు, బూతులన్నీ వచ్చేస్తాయి నోట్లో. కానీ లక్ష్మణుడు అంత దూరం ఏం వెళ్ళలేదు, కానీ ఆవేశంతో మాట్లాడాడు. ఇది ఎలా జరుగుతుంది, జరగదు కదా, జరగాల్సింది రాముడి పట్టాభిషేకం, భరతునికి ఎలా పట్టాభిషేకం జరుగుతుంది, నేను ఇది జరగనివ్వను అని చెప్పి లక్ష్మణుడు భీష్మించి కూర్చున్నాడు. కౌశల్య కూడా ఏమంటుందంటే, రాముడు నాకు కూడా కొడుకే కదా, దశరథుడికే కాదు నాకు కూడా కొడుకే. తండ్రిగా వారు రాముడిని 14 సంవత్సరాలు వనవాసం పొమ్మని ఆజ్ఞాపిస్తే వెళ్లకుండా ఆజ్ఞాపించే హక్కు నాకుంది. ఎందుకు? నేను కన్న తల్లిని. దశరథునికి ఎంత హక్కు ఉందో రాముడి మీద, కన్న తల్లిగా నాకు కూడా అంతే హక్కు ఉంది. కాబట్టి కౌశల్య ఏమంటుందంటే, నా కొడుకుని నేను ఆజ్ఞాపిస్తాను, నీకే పట్టాభిషేకం జరుగుతుంది, నువ్వు 14 సంవత్సరాలు వనవాసం పోవాల్సిన అవసరం లేదు అని ఆజ్ఞాపించడానికి సిద్ధమవుతుంది కౌశల్య. అప్పుడు రామచంద్రుడు అంటాడు, మీరిద్దరు కూడా ఆవేశపడుతున్నారు. ఓ లక్ష్మణ, మన తండ్రి మాట జబదాటి మనం వెళ్తామా? వెళ్ళకూడదు కదా, పితృవాక్య పరిపాలన చేయాల్సిందే కదా. అలా ఎలా జరుగుతుంది? తల్లిని కూడా సంప్రదించుకున్నారు. అమ్మా, నీ భర్తని మాట తప్పినవాడుగా చేస్తావా ఈ ప్రపంచంలో? అంతటి మహారాజు, అంతటి గొప్ప వ్యక్తి,
నీకు భర్త, మమ్మల్ని కన్నటువంటి వాడు, తలదించుకుని భర్త అలా మాట తప్పి కుదరదు, వారి ఆజ్ఞ పాలన చేయాల్సిందే అని ఇటు కౌశల్యను లక్ష్మణుని సముదాయిస్తూ రాముడు వనవాస దీక్షకు రెడీ అయిపోతాడు. వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఒకేసారి సీన్ ఎలా మారిపోయింది చూడండి. ప్రజలందరూ సంతోషంగా ఉండి పట్టాభిషేకం జరగాల్సినటువంటి టైంలో అదే రాముడు వనవాసానికి వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ సంఘటన బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. సంతోషమైన దుఃఖమైన ఏది శాశ్వతం కాదు. ఎప్పుడు వస్తుందో ఏది ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. ఈ నిమిషం సంతోషంగా ఉన్నాం, ఈ సంతోషం పర్మనెంట్, ఇది శాశ్వతం. ఇక నాకు తిరుగులేదు, నాకు ఈ పదవి ఉంది, ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత మంది మార్గం ఉంది, సంతోషం అంతా నా వెంటే ఉంది, ఇక నేను ఎవరికి తలదించాల్సిన అవసరం లేదు అని నిర్వీగితే, గర్వానికి పోతే సంతోషం అనేది ఆవిరైనటువంటి క్షణం నిమిషంలో రావచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మనిషి సంతోషంగా ఉన్నామంటే ఇది పర్మనెంట్ గా, ఇది శాశ్వతం, నేను ఇలాగే ఉండిపోతా, ఈ సంతోషం నాతోనే ఉంటుంది అని అనుకోవడానికి లేదు. దానికి నిదర్శనం ఈ సంఘటన. మొత్తం రాజ్యమంతా సంతోషంగా ఉంటే ఒకేసారి మళ్ళీ నిస్సత్వ చోటు చేస్తుంది. ఇక్కడ సంతోషకరమైనటువంటి సమయాలు కాస్త బాధాకరమైనటువంటి విషయాలుగా మారిపోయింది. రామచంద్రుడు వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమయ్యేసరికి సీతమ్మ తల్లి పాపం కొత్తగా వచ్చినటువంటి కోడలు సీతమ్మ వారు కూడా రాముని వెంట ప్రయాణం కావడానికి సిద్ధమైంది. భర్త ఎక్కడుంటే భార్య అక్కడే, భర్త నీడలోనే భార్య ఉండాలి. రాముడు ఏమన్నాడంటే, సీత నువ్వు నవవధువు, కోమలివి, అడవిలో ఎలా ఉంటావు? అడవిలో జీవనం సాగించడం అంటే తెలుసా నీకు? అసలు ఇంత కోమల సుకుమారిని నువ్వు, ఇంత సుకుమారంతో ఉన్నటువంటి నువ్వు అడవిలో ఎలా బతుకుతావు? కాబట్టి నువ్వు అడవికి రావు. మా తండ్రి అడవికి పొమ్మన్నది నన్ను, 14 సంవత్సరాలు వనవాసం చేయమన్నది నన్ను, ఆ శిక్ష వేసింది నాకు, నీకు కాదు, నువ్వు రావడానికి వీల్లేదు అని అంటే సీతాదేవి అన్నది, రామ ఒకవేళ నీ వెంట నేను రాలేదనుకో, మీరేమంటున్నారు? అడవిలో నాకు రక్షణ ఉండదు, అడవిలో నేను ఉండలేనని మీరు అంటున్నారు కదా. ఇంతటి రామచంద్రుడు నా వెంట ఉంటే, నా పక్కన ఉంటే నాకు ఆపద ఏమొస్తుంది రా? ఆపద వస్తే కాపాడటం లేదు, అసలు ఆపదనే రాకుండా చూసేటటువంటి రామ నా పక్కన ఉన్నప్పుడు నేను రాకపోవడానికి కారణం ఏముంటుంది రామ? అదీ కాక ఒకవేళ మీరు నన్ను ఇక్కడ వదిలిపెట్టి మీరు ఒక్కరే వనవాసానికి వెళ్ళిందనుకో, ఈ కోసల ప్రజలు, ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమనుకుంటారు? భార్యని కాపాడుకోలేని రామచంద్రుడు భార్యని ఇక్కడ వదిలేసి ఒంటరిగా వనవాసానికి వెళ్ళిండు అని మీకు అపవాదం వస్తుంది. ప్రజలందరూ మిమ్మల్ని చులకన చేసి మాట్లాడతారు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు. కాబట్టి రామ నేను మీ వెంట రావాల్సి. సీత ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఇక వెనక్కి తగ్గదనేటటువంటి విషయం రామగారికి తెలుసు. సహధర్మచారిణి కాబట్టి వెంట రమ్మన్నారు. సీత రాముల వారిని వదిలి ఉండడం ఇష్టం లేని లక్ష్మణుడు తల్లి యొక్క ఆజ్ఞతో నేను కూడా వనవాసానికి వెళ్తానమ్మా, అన్నా వదినల్ని విడిచిపెట్టి నేను ఉండలేను, వారి సేవ చేసుకుంటూ అడవిలోనే ఉంటాను అని చెప్పి లక్ష్మణుడు కూడా వనవాసానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆ విధంగా వనవాసం సీతారామ లక్ష్మణుడు ముగ్గురు కూడా వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మన కష్టాలు బాధలు వచ్చినప్పుడు చాలా అనుకుంటాం. మన మానవ నైజం సహజంగా ఏమనుకుంటుందంటే, అది యాక్చువల్గా కష్టమే కాదు, చిన్న బాధ వచ్చినా, చిన్న ఆపద వచ్చినా, ఏదైనా మనం అనుకున్నట్టు జరగకపోయినా, 1-2 జరగకపోయేసరికి ఏమనుకుంటాం, ఇదంతా నాకే ఎందుకు జరుగుతుందబ్బా, ప్రపంచంలో అందరూ సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఈ బాధలు ఆపదలు కష్టాలు అని నాకే ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటాం.
రాముల వారి కష్టం ముందు మనం వెళ్తాం. కష్టాలు అనేటటువంటి అందరికీ వస్తాయి. దైవాంశ సంభూతుడైనటువంటి రాముడికే తప్పలేదు, మానవ మాత్రమైన మనం ఎంత మనకు నిత్యం కష్టాలు వస్తూనే ఉంటాయి. అందుకే దేవుని దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు, ఓ దేవుడా నాకు కష్టం రాకుండా చూడనేటటువంటి కోరిక ఎప్పుడు కోరుకోవాలి. కష్టాలు వస్తాయి. కష్టంతో జీవిస్తున్నటువంటి జీవితంలో సుఖాలు అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి పలకరించి పోతా ఉంటాయి. సుఖాలు తక్కువ ఉంటాయి, కష్టాలు ఎక్కువ ఉంటాయి. అందుకే భగవంతుని యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఏం ప్రార్థించాలి అంటే, ఓ దేవుడా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎదుర్కొనేటటువంటి మనోధైర్యాన్ని నాకు ప్రసాదించు, ఆ కష్టాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి నాకు అనేటటువంటి కోరిక కోరుకోవాలి. కష్టం లేనటువంటి మనిషి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కష్టం వచ్చినప్పుడు ఎదుర్కొంటేనే మనిషి రాటుదేలుతాడు. జీవితం సుఖప్రదంగా జరిగినప్పుడు, కష్టం లేకుండా ఉన్నప్పుడు మనిషికి టోకన్ రాకపోతే ఆ బాధ తెలియదు. తెలిసినప్పుడు మనిషి రాటుదేలుతాడు, గట్టిగా అవుతాడు. అప్పుడు బాధల్ని కష్టాలను ఎదుర్కొనేటటువంటి ధైర్యం ఆయనకు వస్తుంది. కాబట్టి కష్టం అనేటటువంటిది మనిషి ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని అలవర్చుకోవాలి. శ్రీరామచంద్ర వారు ఉదాహరణగా తీసుకోవాలి, మనసులో అనుకోవాలి. రాముల వారికే వనవాసం తప్పలేదు, నాకెంత, అతని కష్టం ముందు నా కష్టం ఎంత అనేటటువంటి అనుకున్నాం అనుకో, రాముల వారిని మనసులో నిలుపుకున్నాం అనుకో, కష్టాలన్నీ వాటంతటవే పటాపంచలైపోతాయి. ఆ విధంగా రాముల వారు వనవాసం వెళ్ళడానికి సిద్ధమయ్యారు. రామ సీతమ్మ వారి పెళ్లి కొత్తగా అయింది కాబట్టి వారికి అనేకమైనటువంటి నగలు సంపద అంతా ఉంటాయి. వనవాసానికి వెళ్తున్నారు కాబట్టి సీతమ్మ వారు తన దగ్గర ఉన్నటువంటి నగలన్నీ కూడా దానం చేసేశారు. వనంలో, అడవిలో నగలెందుకు? రాజ్యంలో ఉంటే మహారాణిగా, యువరాణిగా నగలు ధరించవచ్చు అని తనకున్నటువంటి ఆభరణాలు, నగలన్నీ కూడా దానం చేసేసింది. సుమిత్ర కూడా లక్ష్మణుని దీవించి, లక్ష్మణ అన్నావతుల యొక్క క్షేమాలు సరిగా చూడు, వారి సేవలో తరించు అని చెప్పి లక్ష్మణుని కూడా వనంకు వెళ్ళడానికి, అడవికి వెళ్ళడానికి అనుమతించింది. దశరథ మహారాజు పరిస్థితి ఇక్కడ చాలా ఘోరంగా ఉంది. మనం ఒక చాక్లెట్ ఇవ్వకపోతే చిన్న పిల్లాడు కింద పడి గొల్లకుండా ఏడుస్తున్నాడు, ఆ విధంగా కింద పడి రోధిస్తున్నాడు దశరథ మహారాజు. రాముడు వనవాసానికి వెళ్తా ఉంటాడు, ఏమి చేయలేని పరిస్థితి. కైకని ఒప్పించలేడు, రాముణ్ణి ఆపలేడు, వరాల్ని ఇవ్వకుండా ఉండలేడు, ఇచ్చిన మాట తప్పలేడు. అటువంటి పరిస్థితిలో దుఃఖితుడై కింద పడి రోధిస్తున్నాడు చిన్న పిల్లలాగా దశరథ మహారాజు. అంతటి మహారాజు కూడా కంటికి దారగా రోధిస్తున్నాడు. వనవాస ప్రస్థానం మొదలైంది. సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళడానికి అయోధ్య వీడి నడక ప్రారంభించారు. బాధాతప్త హృదయాలతో నగరవాసులందరూ, ప్రజలందరూ కూడా సీతారామ లక్ష్మణుల్ని అనుసరిస్తూ వారిని సాగనంపుతున్నారు. ప్రజలందరూ కూడా ఎంతో వేడుకుంటున్నారు, కానీ ఎవరి మాట రాముల వారు వినలేదు. అందరూ కంటతడి పెడుతున్నారు, ఏడుస్తున్నారు. వారు వనవాసానికి కదిలిపోతుంటే వారి వెనకాలే నడుస్తున్నారు. అలా వెళ్తూ 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 వారు మొదటి రాత్రి తమసా నది ఒడ్డు చేరుకొని, నది పేరు తమసా నది ఒడ్డున చేరుకొని మొదటి రాత్రి అక్కడ విశ్రమించారు. అక్కడనే వారు పండుకున్నారు. రాముల వారికి ఒక విషయం అర్థమైంది, అయోధ్యకు ఎంత దగ్గరగా ఉంటే నేను వనవాసానికి వెళ్ళలేను, ఈ ప్రజలందరూ నన్ను ఆపేస్తారు, నా మంత్రులు, నా గురువులు, నా సోదరులు, నా తల్లులు, వీళ్ళందరూ కూడా నన్ను ఆపేస్తారని చెప్పేసి తమసా నదిలో ఒకరోజు, తమసా నది పక్కన ఒకరోజు విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి అతడు గంగా నది ఒడ్డుకు చేరుకుంటాడు. గంగా నది ఒడ్డున్నటువంటి శృంగబేరం అనేటటువంటి ప్రాంతానికి చేరుకొని ఒక చెట్టు కింద విశ్రమిస్తాడు.
విశ్రాంతికి చెట్లు అనేటటువంటి చాలా అనువైనవి అనేటటువంటిది ఆ కాలం నుంచి కూడా మనకు. గంగా నది ఒడ్డున విశ్రమించినటువంటి రాముడు ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. రామచంద్రుడు వనవాసానికి వెళ్తున్నాడు అనేటటువంటి సమాచారం అన్ని వైపులా వ్యాపించింది. అలాగే గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఒక చిన్న రాజుకు కూడా తెలుసు. అతని పేరు గుహుడు. రామచంద్రుడు వస్తున్నాడు, వనవాసానికి వెళ్తున్నాడు, గంగా నది ఒడ్డుకు చేరుకున్నాడు అనగానే గుహుడు అక్కడికి వెళ్ళాడు. అయ్యా మహారాజా, రామచంద్రుల వారు మా ప్రాంతానికి వచ్చారా, మా నది ఒడ్డుకు వచ్చారా అని చెప్పేసి రాముల వారిని చాలా ఆప్యాయంగా భక్తితో ఆలింగనం చేసుకొని, అయ్యా రామచంద్ర, మీరు మా ప్రాంతాన్ని ఏలుకోండి, ఈ ప్రాంతాన్ని నేను ఏలుతున్నానని గోడి చెప్పి, ఈ ప్రాంతాన్ని నేను ఏలుతున్నాను, నేను ఏలుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు తీసుకోండి, మీరు ఏలండి ప్రభు, ఇది నేను మీకు ఇచ్చేస్తాను అని గుహుడు అంటే గోడికి నచ్చజెప్పి, అలా కాదు గుహ, మా తండ్రి ఆజ్ఞ నేను పాటించాల్సిందే, మా తండ్రి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళమని చెప్పాడు, నేను వెళ్ళాల్సిందే. ఇప్పుడు మనం అయోధ్యకాండలో ఉన్నాం. ఇదంతా అయోధ్యకాండ మనం చదువుకుంటున్నాం, వింటున్నాం, ప్రవచనం చేస్తున్నాం. నిన్న బాలాగ్రంథ అయిపోయింది, ఇవాళ అయోధ్యకాండలో ఉన్నాం. అయోధ్యకాండలో శ్రీరామచంద్రుని యొక్క వనవాస ప్రస్థానం జరుగుతోంది. అప్పుడు గుహుడు ఏమంటాడంటే, నా రాజ్యాన్ని ఏలుకునేటటువంటి అవకాశం నేను ఇచ్చినా మీరు వెళ్ళడం లేదు, కనీసం ఈ గంగా నది ఒడ్డును దాటించేటటువంటి మీకు సేవ చేసేటటువంటి అవకాశం అన్న నాకు కలిగించు రామచంద్ర అంటే, సరే అని చెప్పి ఆ గుహుడు తన యొక్క పడవలో సీతారామ లక్ష్మణుని కూర్చోబెట్టుకొని గంగా నది యొక్క ఒడ్డును దాటిస్తాడు. ఇది చాలా సినిమాలలో, టీవీ సీరియళ్లలో కూడా మనం చూస్తాం. గంగా నదిని దాటించడం అనేటది సంపూర్ణ రామాయణం అనేటటువంటి సినిమాలో నాకు ఇప్పటికి గుర్తు. శివరాత్రి వచ్చిందంటే నేను అనుకుంటాను, నేను 10th క్లాస్ లో ఇంటర్మీడియట్ లో ఉన్నాను. అప్పుడు శాంతి థియేటర్ అని చెప్పేసి ఒక థియేటర్ మీకు లేదు, మన మిత్రులకు తెలుసు. శివరాత్రి నాడు జాగరణం చేయడానికి మిడ్ నైట్ షోలు, తెల్లాలో సినిమా షోలు నడిచేవి. మిడ్ నైట్ షోకు సంపూర్ణ రామాయణం వేశారు, నేను వెళ్ళాను. ఆ సినిమాలోని ఇది చదువుతున్నప్పుడు నేను ఇంట్లో దీనికోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ సీన్ నాకు గుర్తొచ్చింది. గుహుడు, అప్పుడు అతని పేరు తెలియదు, అతను ఎవరో పడవ దాటిస్తున్నాడా అనేటటువంటి విషయం తెలుసు, కానీ రామాయణంలో అతని పేరు గుహుడు. శ్రీరామచంద్రుడు వనవాస ప్రస్థానంలో గుహుడు కూడా సాయం చేసి గంగా నది ఒడ్డుకు దరిచేర్చిండు సీతారామ లక్ష్మణుల్ని అని చెప్పి చెప్పారు. ఆ విధంగా సీతారామ లక్ష్మణులు కటిక నేల మీద పడుకుంటూ ఉంటే, వనవాస ప్రస్థానం చేస్తూ ఉంటే లక్ష్మణుడు చాలా బాధపడ్డాడు. సుఖ సంతోషాలతో భవంతులలో పట్టు పరుపుల మీద పడుకోవలసినటువంటి అన్నా వదినలు అరణ్యాలలో కటిక నేల మీద పడుకుంటూ ఉంటే లక్ష్మణుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక అతని బాధని కన్నీళ్ల రూపంలో వ్యక్తపరిచాడు లక్ష్మణుడు. గంగా నది దాటినటువంటి సీతారామ లక్ష్మణులు చివరికి ఎక్కడికి వెళ్ళిందో మనం ఈ క్రమంలో తెలుసుకుందాం. మెల్లగా వారి యొక్క ప్రస్థానం గంగా యమునా నది సంగమమైనటువంటి ప్రయాగ వద్దకు చేరింది. అక్కడ ఏముందంటే భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది. అక్కడ భరద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. ప్రయాగం ఎక్కడుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మొన్నటి వరకు ప్రయాగ 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 మనం విని ఉన్నాం. గంగా యమునా నది సంగమం, అంతర్వాహినిగా సరస్వతి నది. ఆ ప్రయాగ సంగమంలో మొన్ననే కుంభమేళ జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు సగం జనాభా హిందువులలో 80% మంది హిందువులు పుణ్య స్నానాలు చేసి తరించారనేటటువంటిది మనకు తెలుసు. అటువంటి ప్రయాగ చేరుకున్నారు భరద్వాజ ఆశ్రమానికి సీతారామ లక్ష్మణుడు. భరద్వాజ మహర్షి అన్నాడు,
ఓ రామ, మీ 14 సంవత్సరాల అరణ్యవాసం మొత్తం ఇక్కడ మీరు ఉండొచ్చు, ఇక్కడనే గడపచ్చు, మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటటువంటి భరోసా ఇచ్చాడు భరద్వాజ. కానీ రామచంద్రుడు అందుకు ఒప్పుకోలేదు. ఈ ప్రయాగ అనేటటువంటిది కూడా జనావాసాలకు దగ్గరగా ఉంది. జనం నిత్యం వస్తూ పోతూ ఉంటారు, ఇబ్బంది కలుగుతుంది. మన ఈ ఋషులు మహర్షులు ఉన్న దగ్గర రాక్షస పీడ కూడా ఎక్కువగా ఉంది. రాక్షస యొక్క సంచారం, రాక్షసుల యొక్క డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి రామచంద్రుల వారు ఏమన్నారంటే, ఇక్కడ ఉండడం నేను కరెక్ట్ కాదు అని అనుకుంటున్నానని చెప్పి భరద్వాజ మహర్షికి చెప్పి చిత్రకూటం అనేటటువంటి ఒక సుందరమైనటువంటి ప్రదేశాన్ని చేరుకున్నారు సీతారామరాజు. రామాయణంలో వర్ణిస్తారు, చిత్రకూటం అనేటటువంటిది చాలా బ్యూటిఫుల్ ప్లేస్, సుందరమైనటువంటి స్థలం. అప్పుడప్పుడు మనం విహారయాత్రలకు, విజ్ఞాన యాత్రలకు వెళ్ళినప్పుడు, అడవులకు వెళ్ళినప్పుడు, వన భోజనాలకు వెళ్ళినప్పుడు కార్తీక మాసంలో మనం వెళ్తూ ఉంటాం. కాసేపు మనము ఆ వన భోజనానికి వెళ్ళి ఈ ఊరి వాతావరణాన్ని బయటకెళ్ళి ఒక ప్రకృతి ఒడిలో మనం సేద తీరుతుంటే మనకు ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. చాలా మంచి ప్రదేశానికి వచ్చాము. అంతేందుకు మన పక్కన ఉన్నటువంటి కోట్రా విలేజ్లో శివాలయం ఉంది, పెంగంగా నది ఒడ్డున ఉంది. అక్కడికి వెళ్తే మన మనసుకు ఏదో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక చింతన, అనుభూతి, శివుని యొక్క మైకం మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిత్రకూట ప్రదేశంలో కూడా అటువంటి వాతావరణం. అక్కడ లక్ష్మణుడు అందమైనటువంటి ఒక పర్ణశాలను నిర్మించిండు సీతారాముల వారి కోసం. అక్కడ ఉండడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. చిత్రకూటలో పర్ణశాల నిర్మించి అక్కడ ఉండడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళని సాగనంపుతూ సుమంతుడు కూడా వచ్చాడు. సుమంతుడు రాముల వారిని సాగబోతూ వస్తున్నాడు. రాముల వారు అన్నారు, సుమంతుడా, వనవాసం చేయాల్సింది నేను, మీరు కాదు, మీరు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి సుమంతుని బలవంతంగా అయోధ్యకు పంపించేశాడు రాముడు. దుఃఖిస్తూ పరితపిస్తూ రాముల వారిని, సీతమ్మ వారిని, లక్ష్మణుల్ని వదిలేసి అంతఃపురానికి వెళదామంటే మనసొప్పక వెళ్ళిపోయాడు సుమంతుడు. సుమంతుడు వెళ్ళేసరికి అయోధ్యలో దశరథ మహారాజు యొక్క పరిస్థితి చాలా హీనంగా ఉంది. దశరథ మహారాజు సుమంతునికి చాలా సన్నిహితుడు. దశరథ మహారాజు యొక్క దీనస్థితి చూసినటువంటి సుమంతుడు చాలా బాధపడ్డాడు. అయ్యో, ఇంతకాలం రాజ్యం వెళ్ళినటువంటి ఈ రాజుకు ఇంతటి కష్టం వచ్చిందా అది. అంటే దశరథ మహారాజుకు ఇంతటి కష్టం ఎందుకు వచ్చిందో ఇక్కడ ఒకసారి మనం చర్చించుకోవాలి. దశరథ మహారాజు యవ్వనంలో ఉన్నప్పుడు, అందుకే పెద్దలు అంటారు, కర్మ ఎవరిని విడిచిపెట్టదు. యవ్వనపు పొంగులో, మోజులో, యవ్వనంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా వాటి ఫలితాలు వృద్ధాప్యంలో అనుభవించాల్సి వస్తుంది. కర్మ మనని వెంబడిస్తూ ఉంటుంది. ఒక్కోసారి మన నీడ మనని వదిలేయచ్చు, కానీ కర్మ మాత్రం వల్ల అది మన వెంట వస్తుంది. మనం అనుకుంటాం, ఏమైతుందిలే, చేసేద్దాం, ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడడం లేదు కదా. కానీ మూడో కన్ను చూస్తూ ఉంటుంది. మనని పుట్టించి ఈ ప్రపంచాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తున్నటువంటి అదృశ్యమైనటువంటి ఒక శక్తి, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఒక అదృశ్య శక్తి ఏదైతే ఉందో అది మనని గమనిస్తూనే ఉంటుంది. మనం అనుకుంటాం మన యొక్క తెలివి తగ్గుతనంతో ఎవరు చూడడం లేదు కదా. ఆ అదృశ్య శక్తి భగవంతుడు. మనం ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు. వివిధ మతాల వారు వివిధ పేర్లు పెట్టుకుంటారు. మరి ఆ అదృశ్య శక్తి మనల్ని గమనిస్తూ ఉంటుంది. దశరథ మహారాజు కూడా యవ్వనంలో ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే, మంచి యుద్ధంలో నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి దశరథ మహారాజు.
పరాక్రమవంతుడు. అతనికి ఒక విద్య చాలా గొప్పగా తెలుసు. శబ్దవేది అనేటటువంటి యుద్ధం తెలుసు అతను, విద్య తెలుసు. శబ్దవేది అంటే చూడకపోయినా ధ్వని విని, శబ్దం విని బాణం వేస్తే ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో బాణం పోయి ఆడబోయి తాకుతుంది. ఆ విద్య శబ్దవేది అని. దశరథ మహారాజు యవ్వనంలో ఉన్నప్పుడు వేటకు వెళ్ళినప్పుడు అతడు వేటాడుతూ వెళ్తున్నాడు. అనుకోకుండా అతనికి నీళ్లలో బుడబుడ, ఒక బిందె ముంచితే శబ్దం వస్తుంది చూడు, బుడబుడ అని చెప్పి అటువంటి శబ్దం వచ్చింది. ఆ శబ్దము విన్నటువంటి దశరథ మహారాజు ఆ శబ్దము ఎక్కడి నుంచి వస్తున్నదో అటువైపు తన పదునైనటువంటి బాణాన్ని వదిలాడు. ఆ శబ్దం మీద వచ్చినటువంటి వైపు వెళ్తున్నటువంటి ఆ బాణం వెళ్ళి ఒక వ్యక్తి యొక్క శరీరంలో వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, శ్రవణుడు. శ్రవణుడిని కూడా చాలా గొప్ప పాత్ర. తన తల్లిదండ్రులు అందులు, గుడ్డివారైనటువంటి తన తల్లిదండ్రుల్ని కావడిలో కూర్చోబెట్టుకొని అటొక్కలని ఇదొక్కలని తల్లిదండ్రుల సేవ చేస్తూ తల్లిదండ్రుల్ని వివిధ ప్రదేశాలకు తిప్పుతూ ఉంటాడు. మనం ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు సేవ చేయడం. కానీ శ్రవణుడు మాత్రం గుడ్డివారైనటువంటి తల్లిదండ్రుల్ని కావడిలో కూర్చోబెట్టుకొని సేవ చేస్తున్నాడు. తల్లిదండ్రుల్ని తీసుకొని పోతూ వాళ్ళని ఒక చెట్టు కింద ఉంచి వారికి దాహం వేస్తే పుత్రుడికి చెప్తారు, కొడుకా కొన్ని నీళ్లు తీసుకురా, బాగా దూపైంది అని. అంటే శ్రవణుడు నీళ్లు తీసుకోవడానికి వెళ్తారు. ఆ నీళ్లు తీసుకోవడానికి వెళ్ళి ఆ చెరువులో, ఆ సరస్సులో ఆ నీటి యొక్క పాత్రని ముంచుతున్నటువంటి ఆ బుడబుడ శబ్దం వచ్చినప్పుడు ఆ శబ్దము విని దశరథ మహారాజు బాణం వేస్తారు. ఆ బాణం తాకి శ్రవణుడు చనిపోతాడు. అప్పుడు దశరథ మహారాజు వెళ్ళి, దశరథ మహారాజు శ్రవణుడని అనుకోడు, ఏదో జంతువు, అది జింక కావచ్చు, ఏనుగు కావచ్చు, ఏదో ఒకటి నీళ్లు తాగడానికి వచ్చింది, ఆ జంతువును నేను వేటాడతాను అని చెప్పి బాణం వేశాడు. అది శ్రవణుడికి తగిలింది. అప్పుడు శ్రవణుడిని ఎత్తుకొచ్చి తల్లిదండ్రుల ముందర పడుకోబెట్టి చెప్తాడు దశరథ మహారాజు, అయ్యా ఈ విధంగా జరిగింది, నేను వేటాడడానికి వచ్చాను ఫలానా దశరథ మహారాజు, కాకపోతే నేను జంతువు అనుకొని బాణం వేశాను, అది మీ కుమారునికి తగిలింది, వారు ప్రాణం విడిచారు అని అంటే ఆ అందులైనటువంటి గుడ్డివాళ్ళైనటువంటి తల్లిదండ్రులు ఎంతో దుఃఖితులై వాళ్ళు ఏమంటారంటే దశరథ మహారాజుకు ఒక శాపం ఇస్తారు. ఓ దశరథ మహారాజా, ఎటువంటి ఆధారం లేనటువంటి గుడ్డి వాళ్ళమైనటువంటి మాకు ఈ ప్రపంచంలో ఒకే ఒక ఆధారం మా కొడుకు శ్రవణుడు, అటువంటి వారిని సైతం నువ్వు చంపేశావు, మాకు పుత్రశోకం మిగిల్చావు. కాబట్టి ఆ పుత్రశోకంతో మేము కూడా బతకలేము, మేము కూడా మా ప్రాణత్యాగం చేస్తాం, ఇక్కడే మేము కూడా మరణిస్తామని చెప్పి అంటారు. మరణించే ముందు దశరథ మహారాజుకు శపించిపోతారు. వాళ్ళు ఏమంటారంటే, పుత్రశోకంతో ఎట్లయితే మేము మా ప్రాణాలు విడుస్తున్నామో అలాగే నువ్వు కూడా నీ పుత్రశోకంతోనే ప్రాణం విడుస్తావు, నీ పుత్రుని మీద అతి ప్రేమతో నీ ప్రాణం పోతుంది, పుత్రుని మీద ఉన్నటువంటి మమకారంతో నువ్వు ఈ ప్రపంచాన్ని విడిచిపెడతావు అని చెప్పేసి శపించి తల్లిదండ్రులు ఇద్దరు మరణిస్తారు. ఆ శాపం యొక్క రిజల్టే, ఆ శాపం యొక్క ఫలితమే ఇప్పుడు దశరథ మహారాజు పడుతున్నటువంటి బాధ. రాముల వారు వనవాసానికి వెళ్ళడం, పుత్రశోకంతో దశరథ మహారాజు నేల మీద పడి గిరగిర కొట్టుకోవడం అనేటటువంటిది ఆ శాప ఫలితమే ఇక్కడ అనుభవిస్తున్నాడు దశరథ మహారాజు. చివరికి రాముని కోసం విలపిస్తూ విలపిస్తూ రాముని మీద విపరీతమైనటువంటి ప్రేమ దశరథ మహారాజు తట్టుకోలేకపోయాడు. చివరికి విలపిస్తూ విలపిస్తూ ప్రాణాలు వదిలాడు దశరథ మహారాజు. ఆ విధంగా దశరథ మహారాజు యొక్క చరిత్ర ముగుస్తుంది. మరి శాప ఫలితమే దశరథ మహారాజుని బలి తీసుకుంది.
దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? మనం చేసిందే మనకు వస్తుంది. కానీ ఇందాక చెప్పానే, కర్మ అనేది విడిచిపెట్టదు ఎవరిని అని చెప్పి. ఆ విధంగా మనం చేసిన కర్మ ఫలితం మనకు తప్పకుండా దక్కుతుంది. ఒక్కోసారి అనిపిస్తుంది, నేను బతుకున్నప్పుడు వస్తుంది ఆ కర్మ ఫలితం, నేను ఉన్నన్ని రోజులు బాగుంటే సరిపోతుంది, నేను పోయినాక ఏమంటే మనకి, మనం పోయినా మన వంశం ఉంటుంది, మన కొడుకులు ఉంటారు, మన మన్మళ్ళు ఉంటారు, మొత్తం మన వంశవృక్షం అంతా ఉంటుంది. ఆ చెడు ఫలితం మనని కాకపోయినా మన వంశంలో ఉన్నటువంటి ఎవరికో ఒకరికి తాకేటటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. అంతేగాని దాని ఫలితాన్ని నుంచి మాత్రం మనం దూరం వెళ్ళలేం. తప్పకుండా కర్మ ఫలితాన్ని అనుభవించాల్సింది. ఆ విధంగా రాముని కోసం విలపిస్తూ దశరథ మహారాజు కాలం చేస్తాడు. దశరథ మహారాజు కాలం చేసిన తర్వాత మేనమామ ఇంటిలో ఉన్నటువంటి భరత శత్రుఘ్నులకి సమాచారం అందించడానికి రాజదూతల్ని పంపిస్తారు. ఇక్కడ ఇన్ని విషయాలు జరుగుతున్నాయి, భరత శత్రుఘ్నులకు సమాచారం లేదు. మనకి సెల్ ఫోన్లు లేవు ఆ రోజుల్లో. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చాయి, వెంటనే మన మనసులోకి ఒక ఆలోచన రాగానే దాన్ని సెల్ ఫోన్ తీయడము, మీట నొక్కడము, సమాచారాన్ని చేరవేయడం. మరి అది సరైనటువంటి సమయమా కాదా? మనం ఆ సమాచారాన్ని, అది చెడు కావచ్చు మంచి కావచ్చు, ఆ సమాచారాన్ని చేరవేస్తున్నామంటే ఆ సమాచారాన్ని అందుకున్నటువంటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, పడుకొని ఉన్నారా, నిద్రపోయి ఉన్నారా, అపరాత్ర్య అర్ధరాత్ర్య అనేది చూడకుండా సమాచారాన్ని చేరవేస్తూ ఉంటారు. అందుకే చరవాణిని కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. ఒక ఆలోచన వచ్చిన వెంటనే అది పంచుకోవడానికి వెంటనే ఫోన్లు చేసి ధన 10 మందికి పనిచేయడం కాకుండా, మరి అది సరి అయినటువంటి సమయమా కాదా, ఇప్పుడు చెప్పొచ్చా కాదా, చెప్దాంతి తెల్లారని పొద్దుపోని ఒక గంట అయినాక చెప్తాం అనేటటువంటి విరామం తీసుకొని చెప్తే సమాచారాన్ని బట్టి బాగుంటుంది. రాజదూతల్ని పంపిస్తారు అయోధ్య నుంచి మేనమామని భరత శత్రుఘ్నులు. వెళ్ళినటువంటి రాజదూతలు ఏం చెప్తారంటే, ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏమి చెప్పరు వారు, కేవలం దశరథ మహారాజు యొక్క విషయం మాత్రమే చెప్తారు. తండ్రి గారు కాలం చేశారు అని. ఆ విధంగా భరత శత్రుఘ్నులు మేనమామల ఇంటి నుంచి అయోధ్యకు చేరుకుంటారు. అయోధ్యకు చేరుకున్నటువంటి భరత శత్రుఘ్నులకి తండ్రి కాలం చేసిన విషయంతో పాటు సీతారామ లక్ష్మణులు అడవికి వెళ్ళినటువంటి సంగతి కూడా తెలుసు. సీతారామ లక్ష్మణులు అడవికి ఎందుకు వెళ్ళారు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు శోధిస్తే తెలిసినటువంటి విషయం ఏంటిదంటే, కారణం వారి యొక్క తల్లి కైక, భరతుని యొక్క తల్లి కైక. కైక వల్లనే సీతారామ లక్ష్మణులు అడవికి వెళ్ళిందన్న విషయం తెలిసిన భరతుడు తల్లి మీద విపరీతమైనటువంటి కోపాన్ని తెచ్చుకున్నాడు. ఏంటమ్మా ఇలా చేశావు, నువ్వు తల్లివేనా, అసలు నా కోసమా ఇదంతా నువ్వు చేసింది, నేను అడిగారా? కోపంతో, రోషంతో, ఉక్రోషంతో తల్లిని నిందిస్తాడు. ఏం చేశావమ్మా, బతికుండగానే నన్ను చంపేశావు కదా అని తల్లిని నిందిస్తాడు భరతుడు. రాముణ్ణి ఎట్టి పరిస్థితుల్లో రాముని యొక్క వనవాసాన్ని విరమింపజేసి అయోధ్యకు తీసుకొచ్చి మళ్ళీ రామునికే పట్టాభిషేకం చేసి రాముని చేతనే పరిపాలన చేయిస్తాను కానీ నేను పట్టాభిషేకం చేసుకోను అని చెప్పి భరతుడు అంటారు. అప్పుడు కైక కొడుకుని ఎలా సమర్థిస్తుందంటే, నువ్వు మహారాజు అవుతావు, నేను రాజమాతనైతాను, కాబట్టి భరత నువ్వు పట్టాభిషేకం చేసుకోవడమే కరెక్ట్, నువ్వు చేసుకో అని చెప్పి సంధాయిస్తే కూడా భరతుడు విని, ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ఎలా చేసుకుంటాను నేను, నా అన్న వదిన నా లక్ష్మణుడు అక్కడ అడవిలో ఉంటే నేను ఇక్కడ పట్టాభిషేకం చేసుకొని రాజ్యం వెళ్తానా, ఇది నాకు సంతోషంగా ఉంటుందా, ఏం చేసావు అసలు, ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా అసలు అని తల్లిని నిందిస్తాడు భరతుడు. ఎంతో మంది కైకనే కాకుండా అయోధ్యలో ఉన్నటువంటి రాజ పరివారం అంతా కూడా చెప్తారు భరతుని, భరత నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా రాముడు రాడు, ఎందుకంటే అతను రాముడు
ఒకసారి అతను ఒక మాట ఇచ్చాడంటే వెనుతిరిగి చూడడు. మళ్ళా పితృవాక్య పరిపాలన, తండ్రి మాట జవదాక. నువ్వు అడవికెళ్ళి రాముడిని తీసుకొచ్చి మళ్ళీ పరిపాలన చేయిస్తానంటున్నావు, కానీ అది జరగని పని. కాబట్టి నువ్వే పట్టాభిషేకం చేసుకొని నువ్వే ఈ రాజ్యాన్ని పరిపాలించు, బాగుంటుంది. ఎందుకంటే నీ తండ్రి కాలం చేశారు. మరి రాజులేని రాజ్యం అంటే పక్క దేశాలందరూ కూడా కన్నేస్తారు, ఆక్రమించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు పట్టాభిషిక్తుడివై రాజ్య పరిపాలన చెయ్యు అని చెప్పి రాజ్యంలో ఉన్నటువంటి రాజ పరివారం అంతా కూడా చెప్తారు. ఆయన భరతుడు వినడు. అడవికి వెళ్ళి రాముడిని కలవడానికే నిర్ణయించుకుంటాడు భరతుడు. వెంటనే చిత్రకూటకు ప్రయాణం అవుతాడు భరతుడు రాముణ్ణి కలుసుకోవడానికి. చిత్రకూటకు వెళ్ళి రాముణ్ణి, సీతను, లక్ష్మణుని చూసినటువంటి భరతుడు విపరీతంగా బాధపడతాడు. అన్న పాదాల మీద పడి కన్నీటి పర్యంతమవుతాడు. మాట రాక, మనం చాలా కష్టంలో ఉన్నప్పుడు కానీ, బాధలో ఉన్నప్పుడు కానీ, సంతోషంలో ఉన్నప్పుడు కానీ నోట మాట రాదు, నోరు పెగలదు. ఏదో చెప్పాలనుకుంటాం, ఏం చెప్పలేదు. అంతటి బాధలో భరతుడు ఉన్నాడు. అన్న కాళ్ళ మీద పడిపోయాడు, విలపిస్తున్నాడు, తన కన్నీటితో అన్న పాదాలు కడుగుతున్నాడు. ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏమీ చెప్పలేకపోతున్నాడు. ఆ విధంగా అన్నదమ్ములందరూ బాధపడుతున్నారు. చివరికి రాముడు భరతుణ్ణి లేవనెత్తి కౌగలించుకొని, భరత, నువ్వు బాధపడకు అని చెప్పగానే భరతుడు అంటాడు, మనని కన్న తండ్రి అయినటువంటి దశరథుడు కూడా కాలం చేశాడు. దశరథుడు చనిపోయిన తర్వాత భరతుడు వచ్చిన తర్వాత తండ్రికి దహనం అనేటటువంటిది కూడా, అగ్ని సంస్కారం అనేది కూడా భరతుడే చేస్తాడు, రాముడు చేయడు. రాముడు కదా 12 రోజులు అయిన తర్వాత, దశదిన కర్మ తర్వాత 14వ రోజు రాముడి దగ్గరికి బయలుదేరుతాడు భరతుడు. భరతుని ద్వారా రాముడు తెలుసుకుంటున్నాడు దశరథుడు మరణించాడనేటటువంటి వార్త. రాముడు మూర్ఛపోయాడు. దశరథునికి రాముని మీద ఎంత వాత్సల్యమో, ఎంత ప్రేమనో, రామునికి కూడా దశరథుని మీద అంత ప్రేమ. తండ్రి మరణించాడనేటటువంటి వార్త భరతుని ద్వారా తెలుసుకొని నిశ్చేష్టుడై మూర్ఛపోయాడు రాముడు. తిరిగి తెలివిలోకి వచ్చిన తర్వాత పెద్ద కొడుకుగా తను చేయాల్సిన కర్మ తను చేశాడు. అక్కడనే మందాకిని నది ఉంటుంది. ఆ నదీ జలాలతో దశరథునికి తర్పణం చేశాడు రాముడు. అది పెద్ద కొడుకు కర్తవ్యం కాబట్టి ఆ విధంగా తర్పణం చేసి, వీళ్ళతో పాటు దశరథుని యొక్క భార్యలు కూడా వచ్చారు. పంచవటి వాళ్ళ తల్లులకు కూడా నమస్కారం చేశారు. ఇక్కడ దశరథుని యొక్క భార్యలు కూడా వచ్చారని చెప్పి చెప్తున్నారు, కానీ ఆ భార్యలలో కైక కూడా ఉంది అనేటటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది. కైక కూడా వచ్చింది. రావడంలో స్వార్థం కూడా ఉండొచ్చు. భరతుడు వెళ్తున్నాడు అడవికి. ఎందుకు వెళ్తున్నాడు? రాముని తీసుకెళ్ళవాలి. అక్కడికి వెళ్ళి భరతుడు ఏదో ప్రాధేయపడి రాముల వారిని, నువ్వు రా అన్నయ్య అనగానే రాముడు ఎక్కడ వచ్చేస్తాడో, మళ్ళీ భరతుని యొక్క పట్టాభిషేకం ఆగిపోతుందేమో అనేటటువంటి స్వార్థంతో కావచ్చు కైక కూడా వచ్చి ఉన్నారు. ఆ విధంగా వచ్చినటువంటి తల్లులకు కూడా పాదాభివందనం చేస్తారు కుమారులందరూ. రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళందరూ కూడా వారి తల్లులకు, సీతాదేవి వారి యొక్క అత్తలకు పాదాభివందనం చేసి మాట్లాడుకుంటారు. కన్నీటి పర్యంతమవుతారు. ఎంత బతుకులాడినా రాముడు రావడానికి ఇష్టపడు. రాముడు అంటాడు, చెప్తాడు, భరత, మన తండ్రి యొక్క ఆజ్ఞ ఏంటిదంటే నువ్వు రాజు కావడం, నేను అడవికి పోవడం. కాబట్టి అది విధి యొక్క రాత, అది నిర్దేశించబడింది. దాన్ని తప్పించడానికి నువ్వు కానీ నేను కానీ మనకు సాధ్యం కాదు. కాబట్టి నువ్వు రాజ్యానికి వెళ్ళి రాజ్యం, నేను నా యొక్క వనవాస యాత్ర పూర్తి చేసుకుని వస్తాను అని రాముడు నచ్చజెప్పి భరతుని వెనక్కి వెళ్ళడానికి ఒప్పిస్తాడు. ఎంతో కష్టం మీద భరతుని వెనక్కి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. మరి ఎలా?
నువ్వు లేని రాజ్యాన్ని నేను ఎలా పరిపాలించాలి, నువ్వు లేకుండా అయోధ్య ఎలా ఉంటుంది, ఎలా పరిపాలించడానికి ఎలా సాధ్యం అని అన్నప్పుడు రాముడు అంటాడు, నువ్వేం దిగులు పడకు, నేను లేకపోయినా నాకు సంబంధించిన ఏదో ఒకటి నేను ఇస్తాను, అది తీసుకెళ్ళు, ఆ వస్తువు చూసినప్పుడల్లా నేనే గుర్తొస్తాను అని చెప్పి తన యొక్క పాదుకలని భరతునికి ఇచ్చి, పాదుకలను తీసుకెళ్ళు, అయోధ్యలో ఉంచు, పరిపాలన చేయు, అది చూసినప్పుడల్లా కూడా నేనే నీకు గుర్తొస్తాను, నేనే పరిపాలన చేస్తున్నాను అనేటువంటి భావన నీకు కలుగుతుంది అని చెప్పి రాముడు పాదుకలిచ్చి భరతుని వెనకకి పంపిస్తాడు. ఆ విధంగా రాముని పాదుకలు తీసుకొని, శ్రీరాముని పాదుకలు తీసుకొని భరతుడు దుఃఖంతో, బాధతో, సంతోషంతో ఏం కాదు, బాధతో అయోధ్యకు వచ్చేస్తాడు. పంచవడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక భరతుడు, తల్లులు అందరూ కూడా దుఃఖంతో, బాధతో అయోధ్య వైపు తెలుగు ప్రయాణం అయిపోతారు. పంచవటి నుంచి, పర్ణశాల నుంచి. రామునికి అప్పుడు కూడా ఒక అనుమానం వస్తుంది, నేను ఉన్న సంగతి వీళ్ళకి తెలిసిపోయింది, పదే పదే వీళ్ళు వస్తూ ఉంటారు, మళ్ళీ నన్ను కలుస్తూ ఉంటారు, అప్పుడు నా వనవాస యాత్ర అనేది పూర్తి కాదు అని చెప్పి అక్కడి నుంచి కూడా, చిత్రకూటం నుంచి కూడా అతడు వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటాడు. చిత్రకూటం నుంచి చాలా దూరం వెళ్ళి అక్కడ ఉండడానికి నిర్ణయించుకుంటాడు. మేఘావృతమైనటువంటి అడవిలో కంటాడు, రామాయణంలో వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. అంటే ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటే సూర్యుని యొక్క కాంతి తగ్గిపోయి ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందో భూమి మీద, అట్లా ఒక కారడవి, ఒక దట్టమైనటువంటి అడవిలోకి వీళ్ళు ప్రయాణం సాగిస్తారు. ఎందుకంటే ఎవరు కూడా కలవకుండా అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఆ దట్టమైనటువంటి అడవికి వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఒక ముని ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ ఆత్రి ముని, అతని పేరు ఆత్రి, అతని భార్య పేరు అనసూయ, సత్య అనసూయ. మనం అందరం సుపరిచితమైనటువంటి పేరే. పతివ్రతలలో సప్త పతివ్రతలు, 7 పతివ్రతలలో అనసూయ అవుతారు. అనసూయ పేరు విని ఉన్నాం, కాస్తో కూస్తో అనసూయ గురించి మనకు తెలుసు, కానీ ఆత్రి గురించి మనకు తెలియదు. అనసూయ భర్తే ఆత్రి, ఇతడు మహాముని. అక్కడికి ఒక దుర్భరమైనటువంటి అడవిలోకి ప్రయాణం సాగిస్తున్నటువంటి క్రమంలో ఆత్రి మహాముని యొక్క ఆశ్రమంలో ఆగినప్పుడు అనసూయతో ముచ్చటిస్తుంది సీతాదేవి. అప్పుడు అనసూయ పతివ్రతకు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా సీతాదేవికి ఉపదేశిస్తుంది. పతివ్రత ఎలా ఉండాలి, పతివ్రత లక్షణాలు ఏంటి అనేటది. అదే విధంగా సీతాదేవిని అడుగుతుంది, నీ స్వయంవరం ఎలా జరిగింది, రామచంద్రుల వారితో నీ వివాహ ఘట్టం ఏంటో చెప్పవా నాకు, నేను వింటాను అని చెప్పి సీతాదేవి ద్వారా తెలుసుకుంటుంది అనసూయ. అప్పుడు సీతాదేవి స్వయంవరంలో రాముల వారు పాల్గొన్నటువంటి తీరు, ఎక్కువ పెట్టినటువంటి శివధనస్సు, విరిచినటువంటి శివధనస్సు, ఇవన్నిటి గురించి అనసూయతో పంచుకుంటుంది. అదేవిధంగా అనసూయ పతివ్రత లక్షణాలన్నీ కూడా సీతాదేవికి బోధిస్తుంది. అనసూయకు పాదాభివందనం చేస్తుంది సీతాదేవి. మరునాడు తర్వాతి రోజు వారి వద్ద సెలవు తీసుకొని కీకర అరణ్యంలోకి ప్రస్థానం సాగిస్తారు సీతారామ లక్ష్మణుడు. ఆ విధంగా ఆత్రి అనసూయ ఆశ్రమం నుంచి వాళ్ళు మేఘావృతమైనటువంటి అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటే అక్కడి వరకు అయోధ్యకాండ అనేది మనకు సమాప్తమైంది. ఈ అయోధ్యకాండలో మనం ఏం చూసాం, నిన్నటి బాలకాండలో రాముని జననం నుంచి కళ్యాణం వరకు చూసాం. ఇప్పుడు అయోధ్యకాండలో ఏం చూసాం మనం, రాముని పట్టాభిషేకంలో ఏర్పడినటువంటి అడ్డంకులు మొదలుకొని మందర, కైక, ఇదంతా చూస్తూ రాముని యొక్క వనప్రస్థానం, దశరథుని యొక్క మరణం, మునుల యొక్క ఆశ్రమాలు, దట్టమైనటువంటి అడవిలోకి సీతారామ లక్ష్మణుల యొక్క ప్రయాణాన్ని మనం అయోధ్యకాండలో చూసాం. ఇక్కడ మనం అయోధ్యకాండ చెప్పుకున్నప్పుడు కేవలం అయోధ్యకాండలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలని మాత్రమే చెప్పుకున్నాం. చెప్పుకోవాలంటే అయోధ్యకాండ ఒకటే నెల రోజులు పడుతుంది.
నేను నిన్ననే చెప్పాను, 7 కాండలు, ఒక్కొక్క కాండలో మళ్ళా సర్గలు, సీజన్స్, ఎపిసోడ్స్ అని మనం నేను అనుకున్నాను కదా, అలా చాప్టర్లు, లెసన్లు. మరి నిన్నటి బాలకాండలో 77 సర్గలు ఉన్నాయి. ఇవాళ అయోధ్య కాండలో 117 సర్గలు ఉన్నాయి. 117 సర్గలు అంటే ఒక్కొక్క సర్గని ఒక్కొక్క రోజు చెప్పుకోవచ్చు, 117 రోజులు చెప్పుకోవచ్చు ఈ అయోధ్య కాండ. అంతటి సమయం మనకు లేదు కాబట్టి ఇంత పెద్ద రామాయణం అంటే మహాగ్రంథం అని, దాన్ని ఇంత తక్కువ టైంలో మనం చదవడం, నేర్చుకోవడం అనేటువంటిది చాలా కష్టం కాదు, అసలు అసంభవం. కేవలం రాముని యొక్క కృప వల్ల, అతని యొక్క అనుగ్రహం వల్ల, అతని గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం రాముల వారు మనకు కలిగించినందుకు రాముల వారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను, వినడం మీరు మీ అదృష్టంగా భావిస్తున్నారు. నేను చెప్తున్నానంటే రామాయణం అంతా నాకు తెలుసని కాదు. రామాయణం అనేది వాల్మీకి గారు సంస్కృతంలో రాశారు. సంస్కృతం యొక్క ఒక్క పదం కూడా నాకు రాదు, నేను నేర్చుకోలేదు సంస్కృతం. అది దైవ భాష, దేవ భాష సంస్కృతం అనేది. మన భాష వేరు. నేను తెలుసుకొని చెప్తున్నాను అంతే. ఈ చెప్తున్నటువంటి క్రమంలో నేను కూడా చిన్న చిన్న పొరపాట్లు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దానికి కూడా మీరు మన్నించాలి. కేవలం రాముల వారి యొక్క నామస్మరణ చేయడానికి, రాముల వారి పేరు తీసుకొని ధరించడానికి ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నాం. ఈ 7 కాండాలను 7 రోజులలో పూర్తి చేద్దామనేటటువంటి ఒక సత్సంకల్పంతో మనం ఉన్నాం. దైవ సంకల్పం వల్ల ఈ రోజుతో 2 కాండలు పూర్తయినాయి. రేపు అరణ్యకాండ. నేను అనుకున్నాను ఈ రోజు 2 కాండలు పూర్తి చేద్దామని. అయోధ్యకాండ, అరణ్యకాండ పూర్తి చేసుకుంటే ఇంకొద్దిగా రామాయణంలో లోపలికి వెళ్ళొచ్చు, ముఖ్యమైనటువంటి ఘట్టాల్ని భక్తులకు వినిపించవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన ఉండే. కానీ కుదరదు. అయోధ్యకాండ, అరణ్యకాండ ఒకే రోజులో పూర్తి చేస్తే ఏ కాండని కూడా పూర్తిగా మనం వినిపించిన వాళ్ళం కాము. అందుకని చెప్పి అరణ్యకాండని రేపే చెప్పుకుందాం, అయోధ్యకాండని మాత్రం ఈరోజు పూర్తి చేద్దామని చెప్పి ఈరోజు అయోధ్యకాండని మనం పూర్తి చేస్తాం. రేపు అరణ్యకాండ మనం చెప్పుకుందాం. ఇంతటితో భక్తులందరూ కూడా ఈ ప్రవచనాన్ని శ్రద్ధగా వింటున్నందుకు, రాముల వారికి ఆ అభిరుచి కలిగించినందుకు, ఆ సంకల్పం ఇచ్చినందుకు రాముల వారి యొక్క కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. మన గ్రామానికి రామాలయం కట్టి నుంచి చాలా సుఖ సంపదలు వస్తున్నాయనేటటువంటి విషయం జనుల ద్వారా తెలుస్తోంది, మన గ్రామ ప్రజల ద్వారా తెలుస్తోంది. నేను నా వృత్తి ధర్మాన్ని వదిలిపెట్టిన తర్వాత గ్రామానికి వచ్చి 6 సంవత్సరాలైంది. ఈ 6 సంవత్సరాల్లో గ్రామానితో నాకు చాలా సాన్నిహిత్యం ఏర్పడింది, గ్రామస్తులతో సాన్నిహిత్యం ఏర్పడింది. వారి యొక్క మనస్తత్వాలు తెలుస్తున్నాయి. అంతకుముందు అడపదడప అప్పుడు ఇప్పుడు పండుగ పబ్బంతో మర్చిపోయే వాళ్ళం. కాబట్టి ఒక వ్యక్తితో ఒకసారి మాట్లాడితే మనకి ఏమీ అర్థం కాదు, 4 సార్లు మాట్లాడితే వాళ్ళు ఏంటిదో మనకు అర్థమవుతుంది. మరి వాళ్ళు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, మన భూమిరెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, రాజిరెడ్డి గారు కానీ, మన్మథ్ రెడ్డి గారు కానీ, ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది చెప్తా ఉంటారు, ఈ గుడి కట్టడంలో ఎన్ని కష్టాలు వాళ్ళు ఎదుర్కొన్నారు, ఎన్ని అవరోధాన్ని దాటారు, విగ్రహాన్ని తేవడానికి ఎన్ని చోట్ల తిరిగారు, వారు చేసినటువంటి శ్రమని ఇప్పుడు పంచుకుంటుంటే ఆనందం అనిపిస్తుంది. ఆ శ్రమలో నేను కూడా భాగస్వామ్యం కాలేకపోతుంది అనేటటువంటి బాధ ఉన్నప్పటికీ, పోతేనే అప్పుడు కాకపోతేనే ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, వీలైనంత రాముల వారి సేవ చేస్తున్నాం అనేటటువంటి సంకల్పంతో గత సంవత్సరం నుంచి అనుకుంటే ఈ సంవత్సరం రాముల వారి పర్మిషన్ ఇచ్చారు ఈ విధంగా మనం పారాయణం చేసుకోవడానికి. కాబట్టి ఈ సంకల్పంతో మిగతా కాండాలన్నీ కూడా పూర్తి చేసుకుని రాముల వారి కృపకు పాత్రలైనాం. జై శ్రీరామ్.